హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. IIITDM మరి కాంచీపురం ఆల్రెడీ IIITDM కర్నూలు ప్లేస్మెంట్ గురించి కూడా చెప్పాం మన వీడియోలో ఉంది. ఎవరైనా చూడకపోతే మరి కర్నూలు IIITలో ఏ విధంగా ఉండే రీసెంట్గా ఏ విధమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మరి అదేవిధంగా కాంచీపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురం, ఇది ఒక గవర్నమెంట్ IIITM, మరి ముఖ్యంగా గవర్నమెంట్ IIIT. దీనిలో ఫీజెస్ చాలా తక్కువగా ఉంటాయి. SC ST వాళ్ళకి నో ఫీజు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మరి IIITలు మనకి 26 IIITలు ఉన్నాయి కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 26 IIITలు ఎక్కువ మంది, మనకి 5 IIITలు మాత్రమే గవర్నమెంట్ IIITలు ఉన్నాయి. అన్ని IIITల్లో ఒక గవర్నమెంట్ IIITలు తప్పితే మిగతా వాటిల్లో కూడా ఫీజెస్ భారీ ఎత్తున ఉన్నాయి. అందుకని SC ST స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బై మిస్టేక్ రేపు జోసా కౌన్సిలింగ్లో వాళ్ళు ఈ IIITలని అవాయిడ్ చేస్తే మంచిదని నేను చెప్తున్నాను. ఎవరైతే ఫైనాన్షియల్గా ఫర్మ్గా బాగుంటారో దే కెన్ జాయిన్ ఇంటు ఈ IIITలు, ప్రైవేట్ IIITలు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు 21 IIITల్లో పేమెంట్ చేయాలి, ఫీజెస్ బాగా ఉంటాయి. 5 IIITల్లో మాత్రం గవర్నమెంట్ IIITలో ఫీజెస్ నో ఫీజ్ ఫర్ SC ST. మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే భారీగా మంచి మరి ఆల్రెడీ IIIT కర్నూలులో కూడా మంచి మరి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. మరి కాంచీపురం కూడా ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి వీడియోలో చూద్దాం. దీని NIRF ర్యాంకింగ్ వచ్చి ఇది కూడా మంచి IIIT. దీని NIRF ర్యాంకింగ్ 151, 200 బ్యాండ్లో ఉండటం అయితే జరిగింది. NIRF ర్యాంకింగ్ 151, 200 బ్యాండ్ ఉంది. లేటెస్ట్ IIITలో కాంచీపురంలో 2025-6కి మరి ప్లేస్మెంట్స్ ఏ విధంగా వచ్చినాయో చూద్దాం ఒకసారి. మరి కాంచీపురంకి సంబంధించిన ప్లేస్మెంట్స్ 24-20 హైలైట్స్ ఒకసారి చూస్తే మరి ప్లేస్మెంట్స్ డెమోన్స్ట్రేట్ బీటెక్, ఎంటెక్ వీళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి కాంచీపురం IIITలో. ఇక్కడ కాంచీపురం IIITలో ఓవరాల్గా వీళ్ళు ప్లేస్మెంట్స్ ఈ విధంగా మరి ఇచ్చారు. ఇక్కడ ప్లేస్మెంట్ దృష్టికి వెళ్తే మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంచీపురం, ఇక్కడ CSE వాళ్ళకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ 62, నంబర్ ఆఫ్ ఆఫర్స్ 63, 101% వచ్చిందమ్మ ఇక్కడ ప్లేస్మెంట్స్ 101, అంటే ఒక్క స్టూడెంట్స్కి ఎక్కువ రావటం అయితే జరిగింది. CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 31 అంటే 71%, ECE 62%, మెకానికల్ 70%, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 60% రావటం అయితే ఈ సంవత్సరం లేటెస్ట్గా. ఇది అన్అఫీషియల్ ఈ డేటాని వీళ్ళ వెబ్సైట్లో ఎంతవరకు అయితే అప్డేట్ చేయలేదు. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ విధమైన డేటా అయితే ఉంది. దీనికి సంబంధించిన మరి శాలరీ ఎంత, మీడియం శాలరీ ఏ విధంగా ఉందంటే ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ 32 లక్షలు పర్ యానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 32, ECE వాళ్ళకి కూడా 32 లక్షలు, మరి 12.2 స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 12.2 వీళ్ళకి రావటం అయితే జరిగింది. ఎంటెక్ ప్లేస్మెంట్స్ ఈ విధంగా కూడా ఇక్కడ బీటెక్ అండ్ ఎంటెక్ రెండు ఉంటుంది. దీని అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, JEE ద్వారా ఎవరైతే టాప్లో వస్తారో మరి JEE ద్వారా అడ్మిషన్స్ అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ కొద్దిగా మీరు ఒక 98%, 98, 97 ఈ రేంజ్లో తెచ్చుకుంటే మీకు యూ విల్ గెట్ ఏ సీట్ ఇన్ ద IITDM కాంచీపురంలో ప్లేస్ అవటం జరుగుతుంది. కాంచీపురంలో అఫీషియల్గా ప్లేస్మెంట్స్ ఈ కంపెనీస్ ఇక్కడ విజిట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఆల్రెడీ విజిట్ చేసిన కంపెనీతో మరి వర్తూషా, మరి క్యాబ్జెమిని, శాంసంగ్ మంచి కంపెనీస్ కూడా టాప్ MNC కంపెనీస్. మెకానికల్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది. మ్యాథ్వర్స్ అనేది మంచి కంపెనీ, మైక్రో చిప్ కంపెనీ. ఈ విధంగా L&T ఇన్ఫోటెక్, క్యాలీ, క్యాబ్జెమిని, అమెజాన్, పేపాల్ ఈ విధంగా మంచి కంపెనీస్ కూడా ఇక్కడికి మరి విజిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మరి ఆల్రెడీ నేను డేటా చూసిన ఆ డేటా అయితే ఇంకా వీళ్ళు ఇంతవరకు అప్డేట్ చేసినట్టు లేరు. చూసినట్టయితే కరెంట్గా ఈ డేటా కూడా అప్డేట్ చేసినట్టున్నారు. చూసినట్టయితే మరి UG, PG డిపార్ట్మెంట్ వైజ్డ్ ప్లేస్డ్ CTC 24-25 డేటాను అఫీషియల్గా వీళ్ళు వీళ్ళు దీనిలో అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఆగస్టు 25, 2025 ఆల్రెడీ కూడా 2 months బ్యాక్. ఇది ఆగస్ట్ డేటా ఇంకా రన్ అవుతూ ఉంటాయి. మనకి ఆల్రెడీ CSEలో 62, 64 అన్నాను కదా, మరి 103 మరి ఆల్రెడీ డేటా చూపించాము. CSE AML 32 lakhs ప్యాకేజీ, మరి ఎంటెక్ 6 lakhs ప్యాకేజీ, ఎంటెక్ మెకానికల్ స్టూడెంట్స్కి, మరి బీటెక్
ఎంటెక్ మరి ఆ 6 lakhs వచ్చింది. ఎంటెక్ ఈసీ వాళ్ళకి 18 lakhs ప్యాకేజ్ పర్ annum రావడం జరిగింది. మరి అది ఇక్కడ కూడా గేట్ ఎగ్జామినేషన్ కూడా రాయొచ్చమ్మా. ఎవరైతే గేట్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఎంటెక్ బీటెక్ ప్లేస్మెంట్స్ అయితే రావడం. ఇక్కడ గేట్ ద్వారా వీళ్ళు అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ కాంచీపురం. ఎవరైతే మన స్టూడెంట్స్ గేట్ రాస్తున్నారో వాళ్ళకు కూడా ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మంచి ప్లేస్మెంటు 32 లక్షలు. ఈసీ వాళ్ళకి 31.64 ఇది అఫీషియల్ డేటా. అఫీషియల్గా ఈ విధంగా ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయి. మరి బీటెక్ చూసినట్టయితే ఇక్కడ 24, 25 ఇక్కడ ఎంటెక్ బీటెక్ ఈ విధంగా అయితే డేటా అయితే ఇచ్చారు. సిఎస్సి ఈసీఈ డేటా కూడా ఇచ్చి మంచి మరి టాప్లో అందరికీ యావరేజ్ ప్యాకేజ్ కూడా బాగానే ఉందాం. ఇక్కడ అందరూ యావరేజ్ ప్యాకేజ్ కూడా మరి బాగానే ఉంది. పాస్ట్ స్టాటిస్టిక్ చూసినట్టయితే ఈ విధంగా 2024 మరి 21లో బాగుంది. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఇప్పుడు కూడా బాగానే ఉంది, పర్వాలా. 2022, 24 ఇక్కడ కొంచెం డౌన్ ఉంది. మరి 2021, 22 మరి 24, 25లో కొద్దిగా హైయెస్ట్గా ఉంది, బాగానే ఉంది ప్లేస్మెంట్స్ వైజ్గా. మరి ఇక్కడ ఐఐటిడిఎం మరి IIIT కాంచీపురం, IIIT కర్నూలు లాగానే IIIT కాంచీపురం అయితే కూడా నంబర్ 1. ఎందుకంటే కర్నూలు మీద కాంచీపురం కొద్దిగా బెటరు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి మరి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ హియర్ మరి ఇది చూసినట్టయితే డేటా ఇక్కడ బాగా ఇచ్చాడు. ప్లేస్మెంట్ 2024 32 lakhs per annum, 32 LPA అందరికీ. ఆల్మోస్ట్ ఆల్ ఈసీ స్టూడెంట్ సిఎస్సి ఈ 3 బ్రాంచెస్ ఇక్కడ బాగానే ఉన్నాయి. బీటెక్ సిఎస్సి కానీ, బీటెక్ ఏఏ కానీ, బీటెక్ ఈసీ కానీ బాగానే ఉండి. మరి ఇక్కడ సీట్ రావాలంటే మీరు అప్రాక్సిమేట్గా స్టూడెంట్స్ అయిన వాళ్ళు మరి ఇక్కడ సీట్ రావాలంటే గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే మరి జేఈ 2026 రాసే వాళ్ళకి ఒక మరి అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ జనరల్ అయితే 98% వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందమ్మా. 98%, 98.1234 అంతా. 99 అంటే అందరూ కూడా ఎన్ఐటీకి వెళ్ళిపోతారు. మరి జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 98% సీట్ వచ్చింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ వీళ్ళకి 97% వచ్చిన సీటు వచ్చే అవకాశం ఉంది. సపోజ్ మెకానికల్ స్టూడెంట్స్ ఉంటే నా దగ్గర మెకానికల్ మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ కూడా కాంచీపురము IIITలో ఉండటం జరిగింది. మెకానికల్ కానీ, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, సిసిఈ కానీ, సిసిఎల్ మరి ఈసీఈ సిఎస్సిలో కూడా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. దీనికి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీలో 97%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 90% వచ్చిన ఇక్కడ సీటు వచ్చే అవకాశం. ఎస్టీ స్టూడెంట్స్ 87%కి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సీటు రావాలంటే మేము ఏం ముఖ్యంగా ఏంటంటే మీరు ఇప్పుడు 98% సార్ ఎన్ని మార్క్స్ రావాలి అంటారు. మార్క్స్ విషయానికి వస్తే మరి జనరల్ స్టూడెంట్స్ మరి 98%కు రావాలంటే మీకు కనీసం 140 మార్కులు మీరు తెచ్చుకుంటే, 140 ఆ రేంజ్లో మీరు తెచ్చుకుంటే మరి 97% అంటే మీకు కనీసం 135 మార్క్స్, 135 ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ కానీ వీళ్ళు జనరల్ స్టూడెంట్ ఒక గ్రేటర్ దాన్ 140 పైన వీళ్ళు 135 మరి తెచ్చుకుంటే మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మరి 90% వచ్చే అవకాశం ఎవరికైతే ఉందో మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా మంచి మార్క్స్ మీకు ఒక 90 మార్క్స్ ఆ విధంగా వచ్చిన మీరు 87% అన్నారు కదా, మీకు 85 మార్క్స్ ఆ రేంజ్లో వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఇక్కడ మెండుగా ఉంది. మరి ఈ విధంగా మార్క్స్ కానీ మరి కట్ ఆఫ్ ర్యాంక్ కానీ వచ్చినా కానీ మనకి ఇక్కడ మరి IIITDM కాంచీపురంలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా జనవరి సెషన్లోనే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అమ్మ. జనవరి సెషన్లో మంచి మార్క్స్, సపోజ్ 150, 150 మార్కులు, 140 మార్కులు, మరి 130 మీకు వచ్చేటప్పుడు మంచి IIITలో మంచిగా వస్తాయి. ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, జనరల్కి కానీ కాంచీపురంలో సీట్స్ వస్తాయి. 90 మార్కులు, 80 మార్కులు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఛాన్స్ ఉంది. ఎస్టీ పిల్లలు 80 వచ్చినా సరే మరి ఎస్సీ స్టూడెంట్స్ 80 మార్కులు. ఈ విధమైన పర్సంటేజ్ మినిమం 150 మార్క్స్, 150 to 80 to 150 ఈ రేంజ్లో రావాలి. అదేవిధంగా కేటగిరీ వైజ్ దృష్టి చూస్తే మరి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి చదవండి. ఈ 4 రోజులు మరి మనకి ఇంకా ఎన్ని రోజులు ఉందో మరి జనవరి 21 అమ్మ, మరి ఇంకా మనకు 60 రోజులు కూడా లేదు.
60 రోజులు ఉందట్టుకుంటే మరి ఈ వీడియో చేస్తుంది 20th కదా, 60 రోజులు ఉంది. మరి ప్రిపరేషన్లో ఇక పీవైక్యూస్ కానీ మీరు ఎక్కువగా మాక్ టెస్ట్లో పీవైక్యూస్, ఇప్పుడు పీవైక్యూస్ బాట పట్టండి, తర్వాత మాక్ టెస్ట్లో బాట పట్టండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ చేయండి. సార్ ఎన్ని మార్క్స్ వస్తే మాకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందనేది కూడా నేను ఇండివిజువల్గా పర్సనల్గా నేను చెప్తాను. కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.